పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం తోట గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గిరిజనులకు రగ్గులు గొడుగులు యువతకు వాలీబాల్ నెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన ఎస్పీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న జీడి, వరి తదితర పంటల సాగుపై రైతులతో మాట్లాడారు. పంటల సాగుపై సరైన అవగాహన లేక దిగుబడులు తగ్గుతున్నాయని గ్రామస్తులు వివరించగా వెంటనే ఎల్లినపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహారీ ఎస్ఐ ప్రసాద్లను ఆదేశించిన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ ఎం రాంబాబు, సిఐలు తిరుపతిరావు, బిహారీ, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బ్యాంకు వాళ్ళు దాన్ని లాక్ చేస్తారు. సో ఆ డబ్బులు మళ్ళీ మనము తీసుకునే అవకాశం ఉంది. మీరు అది కాల్ చేయకుండా ఉంటే ఆ డబ్బులు మళ్ళీ ఎవడైతే దొంగ ఉన్నాడో ఆ దొంగ డబ్బులు తీసుకొని పోతారు. ఈ మధ్య దొంగలు ఎవరు కూడా ఇళ్లలో పడి దొంగతనం చేయట్లేదు. దొంగతనాలని ఎట్లా జరుగుతున్నాయంటే మీ అకౌంట్లోకి వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, మీ డబ్బులు మిమ్మల్ని అడిగి మీ పాస్వర్డ్, ఓటీపీ అన్నీ అడిగి మీ డబ్బులు మీకు తెలియకుండానే దాచుకొని దొంగతనం చేస్తున్నారు. ఆ దొంగ ఇక్కడ ఈ దరిదాపులు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో ఢిల్లీలో లేకపోతే వేరే దేశాల్లో కూర్చొని మీ అకౌంట్లోంచి డబ్బులు తీసుకుంటారు. అక్కడే వీళ్ళవి కూడా మీ పెద్దవాళ్ళందరూ కూడా పెన్షన్ డబ్బులు కానీ ఇంకోటి కానీ వీళ్ళకందరికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఉందా? ఏం లేదు కదా. ఏటీఎం